ఇన్ని రకాలుగా ఇన్ని రోగులు, 130 మంది డయాబెటీస్ పేషెంట్లు. నేను చెప్తే ఎక్కడున్నావు డాక్టర్, 30 కాదు ఇప్పుడు నువ్వు దాదాపు ప్రతి ఇంట్లో ఇద్దరు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు అని ప్రేక్షకులు చెప్పడం మొదలుపెట్టారు. బీపీ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, ఎక్కడైతే నీళ్లు కట్టి సాగుబడి ఎక్కువ చేస్తున్నారో అక్కడ ఈ క్రిమి కీట కలుపు నాశక పదార్థాలతో పాటు రాసాయనిక ఎరువుల్ని ఎక్కువ వాడటం వల్ల ఆ ప్రాంతాల్లో క్యాన్సర్ రోగులు ఎక్కువ అవుతున్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ ద ఫినామినన్. ఈ కెమికల్స్ని కేంద్రీకృతం చేసి జైవిక సాంద్రీకరణం వల్ల, అంటే ఇప్పుడు నేను దారిలో వస్తూ చూశాను, రొయ్యలు, చేపలు, మాంసము, కోళ్ళు ఇలాంటి పదార్థాలని ఆహారం అనుకొని మనం ఎక్కువ ప్రమాణంలో కేంద్రీకృతం చేస్తున్నాం అన్నమాట ఈ కెమికల్స్. అంటే ఒక్క రొయ్య, ఒక్క చేప, ఒక్క కోడి, 1 కేజీ మాంసం రావాలంటే దాదాపుగా 7-8 కేజీల ధాన్యపు రూపంలో అది ఆహారంగా స్వీకరించాలి. అంటే 7-8 కేజీల పదార్థంలో ఉన్న రసాయనికాలన్నీ ఈ జైవిక సాంద్రీకరణ అంటారు, బయో కాన్సన్ట్రేషన్ వల్ల ఈ 1 కేజీ మాంసంలోకి వచ్చి కూర్చుంటున్నాయి. కొన్నిసార్లు మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ఇంకా భయంకరమైన రోగాలు తెచ్చే మెటబోలైట్స్గా మారి మాంసంలో ఇరుక్కొని ఆ మాంసాన్ని తినటం వల్ల మీకు రోగాలు వస్తున్నాయి. అంటే ఈ రీతి ఆహార ఉత్పాదన క్రమాల్ని మనం గడిచిన 40-50 సంవత్సరాల్లో కృతకంగా తయారు చేయటం వల్ల ఇంకా లేనిపోని రోగాలు, దిక్కుదేశ తెలియని రోగాలు మానవ జాతికి ఆవరించటం మొదలుపెట్టాయి గడిచిన 20 సంవత్సరాల్లో, 20-30 సంవత్సరాల్లో. అంటే మనం ఆహారాన్ని సరళంగా సహజంగా ప్రకృతి పరంగా ఉంచుకోకపోవటం వల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయని ఈ విజ్ఞానులు, ఈ వైద్యకీయ రంగం, ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఇందులో భాగస్వాములు. ఈ ఉత్పాదనా క్రమంలో వీళ్ళందరూ ఒకవైపు నుంచి కాకపోతే ఇంకొక వైపు నుంచి భాగస్వాములుగా ఉండటం వల్ల ఇదే విజ్ఞానంగా కూర్చుంది. ఎంత దారుణమైపోయిందంటే చివరికి చిన్న ఉదాహరణ, పాలు పరిపూర్ణ ఆహారం అని రాసుకొని పాఠ్యపుస్తకాలలో అందరూ పాలు తాగడం మొదలుపెట్టిన తర్వాత మన దేహంలో హార్మోను అసమతులన మొదలవ్వటం వల్లనే ఆడవాళ్ళ మూతి మీద మీసాలు వస్తున్నాయి, మగవాళ్ళల్లో వీర్య కణాలు నాశనమయ్యాయని ఇంతవరకు ఎవ్వరూ విడమరచి చెప్పకపోవటం వల్ల ప్రతి చిన్న ఊర్లలో బ్యూటీ పార్లర్లు తయారైపోయి ఇక హైటెక్ బ్యూటీ పార్లర్, లేజర్లతో మీసాలని తీసేస్తాం మూతి మీద అని మొదలుపెట్టారు. చెప్పేందుకు, మాట్లాడేందుకు బాగోలేదనిపించినా ఇది చాలా భయంకరమైన కటు సత్యం. అంటే ప్రపంచంలో ఆడవాళ్ళ మూతి మీద మీసాలు లేకుండా ఉండటం ఆరోగ్యం, మీసాలు వస్తున్నాయంటే అది అనారోగ్య లక్షణం. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతోంది. ఆ ఎస్ట్రోజన్ టెస్టోస్టిరోన్ బ్యాలెన్స్ అతి సూక్ష్మంగా ఉండాల్సింది తప్పిపోతుంది. ఎందుకు తప్పిపోతుంది? ఈ పాలను కృతకంగా ఉత్పాదన చేయటం వల్ల, ఆ పాలల్లో ఈ హార్మోన్ మిగులు ఉండడం వల్ల, ఆ మిగులుని చిన్నపిల్లల నోట్లో వేయటం వల్ల 14-15 సంవత్సరాలకు ముట్టవలసిన ఆడవాళ్ళు ఇప్పుడు 8-9 సంవత్సరాలకే ముట్టవుతున్నారు. 160 మంది పిల్లలు మన దేశంలో ఇప్పుడు 9 సంవత్సరాలకు ముట్టవుతున్నారు. అమెరికాలో అయితే అది యావరేజ్ ఇప్పుడు 7 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు దిగించుకున్నారు. ఇంత జరిగినా పాలు ఆపు చేయండి అంటే అందరూ కళ్ళు విప్పి నోళ్ళు తెరుచుకొని నన్ను చూస్తుంటారు. ఏమిట్రా పాలు తాగటం వద్దు అని చెప్తున్నారు వీడు, పాలల్లో కాల్షియం ఉంది కదా, కాల్షియం లేకుంటే ఎలా?
ఈ ప్రశ్నలు ఒకదాని మీద ఒకటి మీకు ఈ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్లో 50-60 వేస్తే డబుక్ డబుక్ డబుక్ని వస్తే అలా వస్తున్నాయి అన్నమాట మీ ప్రశ్న. అవునా? కానీ మీ దేహం పాల నుంచి కాల్షియం పీల్చుకోలేదు. 1 లీటరు పాలు తాగితే అందులో ఆ దాదాపుగా ఉన్న 1 గ్రాము నుంచి మీ దేహంలోకి వచ్చేది 180 నుంచి 200 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే. అంటే నిజంగా మీ దేహంలోకి కాల్షియం కావాలంటే పాలు కానే కాదు, ఇంకో వేరే పదార్థాన్ని ఇంతలోపుకి మానవ జాతి వెతికి ఉండాల్సింది. కానీ ఈ వాణిజ్యీకరణం వత్తడం వల్ల పుస్తకాల్లో, పాఠ్యపుస్తకాలలో, విజ్ఞానపు పుస్తకాలలో సైన్స్ టీచర్లందరూ అన్ని చోట్ల ప్రపంచమంతా చెప్తున్నారు పాలు మంచిది, తాగించండి తాగించండి, అందరు తాగండి తాగండి. మేము పిల్లలకే మేము తాగుతామని చెప్పి పొద్దున్న లేచి కాఫీలు టీలు మనం తాగడం మొదలుపెట్టాము. పాలు మంచిది కాదు, కెఫీన్ మంచిది కాదు, చక్కెర మంచిది కాదు. అయినా కాఫీలు టీలు తాగినవాడు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కాఫీ తాగొద్దయ్యా అంటే ఒక్కసారి ఆపు చేస్తే చాలా అని అడుగుతున్నారు నన్ను. అంటే రోజుకి ఎన్నిసార్లు తాగుతున్నావయ్యా అని అడిగితే పొద్దున 2, 3, 5, 6 తాగుతుంటాను సార్ అంటే దాన్ని లెక్కచారం వేస్తున్నాడు. బాబు, కాఫీలు టీలు మంచివి కానే కాదు, మీ నరాలని దౌర్బల్యం చేస్తున్నాయి. ఆ కెఫీను, ఆ చక్కెర, ఆ పాలల్లో ఉన్న హార్మోన్లు నిన్ను గబ్బులేపుతున్నాయి రా బాబు, తాగొద్దు, కషాయం తాగు అంటే. కషాయమా? అదేమిటది అంటే 1 లీటరు నీళ్ళల్లో ఏదో ఒకటి తీసుకొచ్చి మూలికలు దాన్ని 1/4 లీటర్ అయ్యేంత వరకు బాగా మరగబెట్టి సార్ అది తాగాలంటే చాలా కష్టము, దాంట్లో ఇంత తేనె వేసుకోవాలని చెప్పారు. అలా తయారు చేసుకోవటమే కష్టం, రోజు ఎలా తాగుతాం? కాఫీ అయితే అంతా రెడీమేడ్, ఫిల్టర్ ఉంది, వేడి నీళ్ళు వేస్తాము, టక్కన వస్తుంది, తాగేస్తాము, హ్యాపీగా ఉన్నాం. మీరేంటి మధ్యలో వచ్చి కాఫీ తాగొద్దు, కాఫీ మంచిది కాదు, పాలు మంచిది కాదు, చక్కెర మంచిది కాదు అంటున్నావు. ఇది చాలా అన్యాయం. దానికి పర్యాయమైనా చెప్పు అంటే ఏదో కషాయం తాగమంటావు. ఇంత భయంకరమైందా? మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.